మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం బైన్సా ఏరియా ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ ఈ ఏరియా ఆసుపత్రిలో శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన సమితి వాళ్ళు ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడకు వచ్చే రోగులు వాళ్ళతో పాటు ఇక్కడ రోగులతో పాటు వచ్చే బంధువులకు వాళ్ళు ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. పెద్దలు చెప్తా ఉంటారు అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని. దాంతో పాటు ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చే వాళ్ళంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళ కడుపు నింపడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పవచ్చు. ఒకసారి ఈ కార్యక్రమం గురించి ఈ ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు నిర్వహిస్తున్నారు, దాంతో పాటు ఈ అన్నదానం గురించి వాళ్ళ కమిటీ సభ్యుల గురించి మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు లక్ష్మి గారు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఈ సత్యసాయి నిత్యాన్నదాన సమితి వాళ్ళు ఇక్కడ అన్నదానం చేయడం గురించి ఒకసారి లక్ష్మి గారికి మనం అడిగి తెలుసుకుందాం. మంచిగా ఉంది. ఇక్కడ అన్నదానం పెడితేనే మరి దూరంకెళ్ళి వచ్చి తీసుకొచ్చుకుపోయేటోళ్ళకు ఇబ్బంది కాకుండా పెడితే మంచిగా ఉపయోగపడుతుంది. ఇబ్బంది అయితే లేదు. లేదంటే ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. దూరంకెళ్ళి తీసుకురావాలంటే అందది చేయది ఏది అయినా సరే అన్నట్ల భావంతుడు అన్నం అన్నట్ల తింటే మాకు కూడా సంతోషంగా ఉన్నది. మీరు ఏ ఊరు నుంచి వచ్చిండ్రు? మాది దేగేమో. ఏది అంటే మాకు దగ్గరలో ఉన్నది, కానీ వేరే ఊరోళ్ళకి కూడా ఇబ్బందే కదా దూరంకెళ్ళి వచ్చిన వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకు సద్దులు రావాలంటే ఏ టైం పట్టేది తెలియదు. చాలా మంచిది ఇట్లా పెడితే. ఇక్కడ ఇప్పుడు అన్నదానం ఇచ్చేస్తా ఉన్నారు కదమ్మా. ఇప్పుడు వచ్చిన అటెండెంట్లకు మీకు మీలాంటి వాళ్ళకు ఇప్పుడు పెడతా ఉన్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు ఇలాంటి అన్నదానం ఉపయోగపడతా అని మీరు చెప్తా ఉన్నారు. ఉపయోగపడుతుంది. మాయాసుంటోళ్ళకి వచ్చిన వాళ్ళకు ఆడ కంపౌండర్లకు అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరి ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. చెప్పండి అమ్మా, ఈ అన్నదానం గురించి ఒకసారి మాకు చెప్పండి. మంచిగానే అన్నదానం పెడుతుండ్రు ఇక్కడ సర్కార్ హాస్పిటల్. వచ్చిన వాళ్ళకి సర్దులు తెచ్చుకోవాలి, టిఫిన్ కి లేట్ అవుతుందని అందరు తింటున్నారు. ఇక హోటల్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. అందరికి మంచిగానే అవుతుంది. దేవుడు ప్రసాదం లెక్క తింటున్నారు కొంచెం. సరే చెప్పండి సార్, ఈ అన్నదానం గురించి ఒకసారి చెప్పండి. ఏం లేదు సార్, అంత ఆనందం ఉన్నది. తినోడు తింటున్నాడు, పార్సల్ బంద్ చేసినాం. అలా పార్సల్ చేస్తే వాళ్ళు పడేస్తున్నారు అని లైన్ పెట్టినాం. తినాలా, బాసన కడిగి పోవాలా. పేషెంట్కు మీద గవర్నమెంట్ది పోతున్నది. వాళ్ళు బేటి మీద ఉండకచ్చిళ్ళు, వాళ్ళు దొరకలేదా అని మళ్ళీ వస్తున్నారు. ఇక బేటి మీద లేకుంటే అమ్మి పోయి తీసుకొని పోయి బేటి మీద వాళ్ళకి ఇస్తుంది, వాళ్ళకి బియ్యేది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటు వస్తున్నారు. చిట్టి ఎట్లా 30-40 పోతున్నాయి. దాని హిసాబుతో మేము పెడుతున్నాం. ఇక బగర్ టికెట్లు ఒక 5, 6, 7 ఇట్లా వస్తున్నాయి. అయితే ఇది చేస్తున్నాం, మనం దానం చేస్తున్నాం. సరే సాయిరామ్. ఇప్పుడు మనతో పాటు రాజేశ్వర్ గారు అందుబాటులో ఉన్నారు. ఈ రాజేశ్వర్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు సార్ జన్మదినం. ఈ జన్మదినం సందర్భంగా ఇక్కడ శ్రీ సత్యసాయి అన్నదాన సమితికి ఇక్కడ ఈ రోజు అన్నదానం చేయడం జరిగింది. ఇప్పుడు సార్ నమస్కారం సార్. సార్, ఈ అన్నదానం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? నేను అనాథ ఆశ్రమంకు నాకు చాలా మంది, ఇప్పుడు నా తోటి మిత్రుడు శ్రీనివాసరాజు, సంతోష్, సతీష్, వీళ్ళు చాలా మంది ఉన్నారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇట్లా చెప్పారు, ఎక్కడో నువ్వు బర్త్డేకు చేసి ఎవరికో డబ్బులు ఇచ్చేసేసి పార్టీలు చేపిస్తారు, వాళ్ళు చేస్తారు, కేకులు కడిగేస్తారు. అట్లా తర్వాత ఎందుకు, ఎవరికో అన్నదానం చేస్తే చాలా మంది వద్దు అనాథలో ఉన్నారు, వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారు, చేసేసి మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరికో డబ్బులు ఇస్తే వృధా అవుతుంది. కాబట్టి ఈ సత్యసాయి ట్రాక్స్ గురించి మా మిత్రుడు శ్రీనివాసరాజు అని తెలిసింది కాబట్టి నేను సుగా వాళ్ళని సంప్రదించాను. నా బర్త్డే ఉంది కాబట్టి నేను ఇది చేయాలంటే, అన్నయ్య మరి నువ్వు చేయండి, నీ భార్య పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు, నువ్వు సత్యసాయి సేవ బాగుంటుంది, ఎవరో అనాథలకు వాళ్ళకు అన్నదానం చేస్తే వాళ్ళు కడుపు నిండా తిని మనల్ని జ్ఞాపకం చేస్తారు. కాబట్టి దాన్ని ఇది చేసుకొని నేను ఈరోజు కార్యక్రమానికి ముందుకు వచ్చినప్పుడు జరిగింది. జై సాయిరామ్. ధన్యవాదాలు సార్. ఎందుకనంటే ఈ బర్త్డే రోజు బయట చాలా మంది మీరు అన్నట్టుగానే వృధా ఖర్చులు చేసి, అంటే సెలబ్రేషన్ పేరుగా వృధా ఖర్చులు చేసి చాలా ఇబ్బంది అంటే చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి మీ అన్నదానం చేయాలన్న ఆలోచన చాలా గొప్ప విషయం సార్. ఇక్కడ మరీ ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళంటేనే ఆర్థికంగా చాలా మంది వెనుకబడిన వారే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. దాంతోపాటు వాళ్ళ అటెండెన్స్ వల్ల, అంటే పేషెంట్లతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ భోజన సదుపాయం చేస్తూ ఉన్నారు. కానీ మీ అయితే
అయితే ఇక్కడ హాస్పిటల్ వచ్చేవాళ్ళు చాలా మంది రోగులు వాళ్ళు పేషెంట్ల వారికి దగ్గరికి వస్తారు. ఎక్కడి నుండో వస్తారు. వాళ్ళు కడుపు నిండా తిందామంటే ఒక రూ. 200 బయట కావాలా. అదే ఇక్కడ ట్రక్స్ ధర ఇది రాత్రి ఏదో డెలివరీ అవుతే పండుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళు పొద్దున లేసి ఒక అన్నం తింటే సాయిరామ్ అనుకోని ప్రార్థన చేసుకొని వాళ్ళకు మనకు ధన్యవాదాలని తెలియజేస్తారు. కాబట్టి అలుసుగా కడుపు నిండా ఇదవుతది కాబట్టి అని నేను ఈ ఆలోచన నాకు వచ్చిన తర్వాత నేను మా వాళ్ళకి చెప్పేసి, అమ్మ మరి ఇటువంటి సంగతి బయట మనం కేక్ కట్ చేసుకుంటే 500 పోతాయి, రూ. 1000 పోతది. ఇటువంటి మనకు సంఘటనలు ఎందుకు? ఒక అన్నదానం చేస్తే ఒక నలుగురు సంతోషంగా భోజిస్తారు అని కాబట్టి దాని గురించి నేను చేసిన. జై సాయిరామ్. ఇక్కడ అన్నదానం మీరు చేయడం వల్ల ఇక్కడ తిన్న వాళ్ళందరూ అంటే భోజనం ఆరగించిన వాళ్ళందరూ వాళ్ళు నిండు మనసుతో మీకు దీవించడం జరుగుతూ ఉన్నా సార్. మీరు నిండు నూరేళ్ళు చక్కగా హాయిగా సుఖ సంతోషాలతో 100 సంవత్సరాలు బతకాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున కోరుతా ఉన్నాం. జై శ్రీ. ఇప్పుడు మనతో పాటు భగవాన్ సింగ్ గారు అందుబాటులో ఉన్నారు. ఈ భగవాన్ సింగ్ గారు శ్రీ సత్యసాయి సమితి కమిటీ సభ్యులు. ఇప్పుడు ఈ అన్నదానం గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సాయిరామ్. సార్ చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం మీరు ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు? దాదాపు 5-6 సంవత్సరాల నుండి జరుగుతుంది. లాక్డౌన్ కంటే ముందు జరిగింది, మళ్ళీ లాక్డౌన్లో బంద్ చేసిండ్రు, తర్వాత స్టార్ట్ చేసినాం. కాబట్టి మేము ఇన్స్టెంట్గా ఒక సంవత్సరం నుండి వస్తున్నామండి. శ్రీనివాస్ సార్ గారు మమ్మల్ని ఇంప్రెస్ చేసి చెప్తే మేము రావడం జరిగింది. మేము కంటిన్యూగా అన్నదానం జరుపుతున్నాం ప్రతిరోజు. ఇక్కడ ప్రతిరోజు ఎందరి మందికి మీరు అన్నదానం చేస్తూ ఉంటారు? దాదాపు 50 నుంచి 100 మంది వరకు అవుతుంది ఒక్కో రోజు. పేషెంట్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ అవుతుంది, పేషెంట్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ మీరు చెప్పేదాన్ని బట్టి ఒక 100 మంది దాకా ఎవరేజ్ 100 మంది వరకు అవుతుంది. మళ్ళా రోడ్ల పైన అనాథలు ఎవరు లేకుండా షెల్టర్ లేకుండా ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా పార్సల్ ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు. ప్రతిరోజు మిగిలిన అన్నం ఏదైతే ఉంటుందో వాళ్ళకి వాళ్ళకు separate గా ముందు కట్టి పెడతామండి. పార్సల్ ఒక 20-30 పార్సల్స్ కట్టి వాళ్ళకి పంచడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ వేరుంటుంది. ఇదండి చూడండి ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు మామూలుగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదానం చేయడమే కాకుండా దాంతోపాటు రోడ్డు పైన షెల్టర్ లేని వాళ్ళు, రోడ్డు పైన అన్నం కోసం ఎదురు చూసేవాళ్ళు, ఆకలితో అలమటించే వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి పార్సిల్ తీసుకుపోయి వాళ్ళకి ప్రతిరోజు ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే ఎవరైనా డోనర్ వచ్చిన రోజు డోనర్ పేరున పెడతామండి. బర్త్డే కానీ వాళ్ళ వర్ధంతులు కానీ మ్యారేజ్ డేస్. మళ్ళీ లేని రోజున మా సత్యసాయి సేవా సమితి సభ్యులందరూ చెరో కొంత సహాయంతో మేము నడిపించుకుంటాం. ఎట్లా అంటే ఇప్పుడు మా దగ్గర శ్రీనివాస్ సార్ గారని, మళ్ళీ బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఆఫీస్ శ్రీనివాస్ సార్ ఉన్నారు, మళ్ళీ శ్రీనివాస్ సార్ అని ఒకతను టీచర్ గారు ఉన్నారు, మళ్ళీ సాయి మెడికల్, మళ్ళీ మా దగ్గర రవి అని మెడికల్లో ఉంటారు, ఆయన అంట చేస్తాడు, ధనరాజ్, మహేష్, గోపి, వీళ్ళందరూ అంటే ఒక జిన్నింగ్ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళు, మళ్ళీ వివిధ వృత్తులలో చేసే వారందరూ కలిసి కమిటీగా, మళ్ళీ శంకరే రవార్, శ్రీనివాస్ సారు, రోజా మేడం గారు, అంటే ఈయన దాదాపు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5-6 ఉన్నారు. అందరు కలిసి సాయం చేస్తారు. ఎక్కువగా అంతా కలిసి ఒకరోజు మీటింగ్ పెట్టుకుంటాం ప్రతి నెల. ఖర్చులన్నీ చూసుకొని ఏమైనా తక్కువ ఎక్కువ అయితే అడ్జస్ట్ చేసుకొని ప్రతిరోజు 365 రోజులు కంప్లీట్గా అన్నదానం జరుగుతుందండి. సార్ చెప్పండి, ఈ సత్యసాయి నిత్యాన్నదాన సమితి కమిటీ సభ్యులు ఉన్నారు కదా సార్, ఈ కమిటీలో అంటే ప్రతిరోజు డోనర్స్ ఎవరైనా ఉన్నారా? ప్రతిరోజు పెట్టేవాళ్ళు, లేకపోతే వాళ్ళ గురించి డోనర్స్ గురించి ఒకసారి చెప్పండి. ప్రతిరోజు కాకుండా అంటే ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది, కానీ ప్రతిరోజు డోనర్స్ అంటే కష్టం కదా. అయితే మాకు ప్రతి నెల కొంతమంది డోనర్స్ ఉన్నారు. ఎట్లా అంటే రామ్ ఇడ్లీ సెంటర్ ఉందండి చౌరస్తాలో, అతను ప్రతి నెల మాకు ఆయిల్ కానీ మళ్ళీ పప్పు ఏమైనా కావాల్సిన ఆయనకు తోచినంత ఆయన సాయం చేస్తాడు. మళ్ళీ కిరాణా షాప్ గోపి అని ఉన్నారండి, అతను కూడా పిఎన్బి కిరాణా షాప్, అతను కూడా తన వంతు సాయం చేస్తారు. మళ్ళీ శంకర్ ఎర్రవార్ సార్ అని అతను కూడా, మళ్ళీ సాయినాథ్ సార్ ఉన్నారు. మళ్ళీ హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది శ్రీనివాస్ సార్ గారి బంధువులు వాళ్ళు కూడా ప్రతి నెల 500 రూపాయల చొప్పున పంపిస్తారు. మళ్ళీ శ్రీనివాస్ సార్ టీచర్ గారు వారు కొంతమందిని ఇంప్రెస్ చేసి వారు కూడా కొంతమందిని తీసుకొస్తారు. ఇట్లా ప్రతిరోజు కార్యక్రమం ఆగకుండా జరుగుతుందండి. వారందరికీ మీ సుమన్ టీవీ ద్వారా అందరికీ మాకు సాయం చేసి వారందరికీ మేము మనపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నామండి. అదండి సార్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచో చాలా మంది కూడా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ వాళ్ళు తమ వంతు బాధ్యతగా, సామాజిక బాధ్యతగా
వాళ్ళు తమకంటూ కొద్దిగా అమౌంట్ని ఇక్కడ ప్రతి నెల వాళ్ళు పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు వాళ్ళు కూడా ఇక్కడ కొంత డబ్బులు వెంచిచ్చి ఈ మహత్తర కార్యక్రమాన్ని అంటే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ బైంసా ఇక్కడ ఉన్న ఏరియాలో చాలామంది వ్యాపారస్తులు వాళ్ళు తమకంటూ ఒక నెల కొన్ని డబ్బులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు సార్. మీ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఇంకా ముందుకు సాగి ఎందరో మందికి ఉపయోగపడే ఈ కార్యక్రమము చాలా మందికి ఇంకా పెద్ద ఎత్తున సాగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సార్. మేము సుమన్ టీవీ వాళ్లకు ధన్యవాదం చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి వరకు ఈ ప్రోగ్రాం వెళ్ళాలా, మరి అందరు చూసి సత్యసాయి సేవా సమితి సేవలను గుర్తించి ముందుకొచ్చి తమ పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ సత్యసాయి సేవా సమితి ద్వారా జరుపుకొని ఎందరో అనాథలకు అన్నదానం చేసి ఈ అన్నదానం ఎదురు చూసే వారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి మేము ఇస్తున్నామండి. మరి ఇదంతా ప్రతి వ్యక్తి వరకు పంపించే కార్యక్రమం సుమన్ టీవీ వారు చేశారు కాబట్టి వారికి మా కమిటీ సభ్యులందరి తరపున జై సాయిరామ్, ప్రత్యేకంగా ధన్యవాదములు. జై సాయిరామ్.